అనేది తెలుసుకుందాము. దీనిలో మానవాళి యొక్క పాత పురాతనమైన ప్రశ్న, మరణం వెనుక ఉన్న రహస్యాన్ని, దాని పట్ల మానవునికి ఉన్న దృక్పథాన్ని వివరిస్తుంది. మానవ నాగరికత ప్రారంభం నుండి ప్రతి ఆత్మ మనసులో ఒక ప్రశ్న ఎప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంది. మరణం తర్వాత నిజంగా ఏం జరుగుతుంది? బాపూజీ అనేటువంటి ప్రశ్నకు బాపూజీ అభిప్రాయం ప్రకారం ఇది సాధారణ ప్రశ్న కాదు. మానవుడు అడగగలిగిన అత్యంత లోతైన ప్రశ్న ఇది. ఎందుకంటే దీని సమాధానం మనం జీవించే, ప్రేమించే గుణాన్ని, కర్మలు చేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మరణ భయానికి గల కారణం, మానవ హృదయంలో అత్యంత లోతైన భయం మరణమేనని బాపూజీ అంటూ ఉంటారా? ప్రపంచంలో వాళ్ళు అంటూ ఉన్నారా? బాపూజీ అయితే మరణం అంటే భయం లేదు, వస్త్రాన్ని, డ్రెస్సులు మార్చుకోవటమే. ప్రజలు తాముగా భావించే ఈ భౌతిక శరీరాన్ని కోల్పోతామని, తన ప్రియమైన వారిని కోల్పోతామని, మరియు శ్వాస ఆగిపోయినప్పుడు ఎదురయ్యే తెలియని శూన్యతను చూసి భయపడుతూ ఉంటారు. కానీ ఈ భయపడటానికి ఒకే ఒక అజ్ఞాన కారణం. అసలు ఆత్మ అంటే ఏమిటి? అది ఎక్కడి నుండి వచ్చింది? శరీరం తర్వాత ఎక్కడికి వెళుతుంది అనే విషయాలు తెలియకపోవటమే మరణానికి ముగింపు అని అనుకుంటూ ఉంటారు. వెళ్ళిపోతున్నారు, అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఇంకా లాస్ట్ అనుకుంటూ ఉంటారు. చూడండి, ఇప్పుడు మనం చెప్పేది ఒక ద్వారం. మనం దేనికైనా ముగింపు అని అనుకుంటామో అది నిజానికి ఒక కొత్త ద్వారం అని బాపూజీ వివరిస్తూ ఉన్నారు. పంచభూతాలతో తయారైన ఈ భౌతిక శరీరం నశించినప్పటికీ ఆత్మ యొక్క ఉనికి నిరంతరం కొనసాగుతుంది. భారతీయ ప్రాచీన ఋషులు, వివిధ గ్రంథాలు మరియు ఆధునిక నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ పరిశోధకులు కూడా శరీరం ముగియటంతో చైతన్యం అంతం కాదనే ఈ సత్యాన్ని అంగీకరించారు. అయితే ఇక్కడ దివ్య దృష్టి జ్ఞానం, ఆత్మ యొక్క ఈ ప్రయాణాన్ని తెలుసుకోవటం కేవలం ఒక కుతూహలం కాదు, ప్రతి మానవునికి అత్యంత ముఖ్యమైన జ్ఞానం. ఈ జ్ఞానం లేకుండా గడిపే జీవితం ఒక పెద్ద పొరపాటు లాంటిది. ఈ పుస్తకం కేవలం ఒక సిద్ధాంతం లేదా సాధారణ తత్వశాస్త్రం కాదు. బాపూజీ దశాబ్దాల యోగము మరియు తపస్సు ద్వారా జాగ్రత్త చేసినటువంటి తన దివ్య దృష్టి ద్వారా ప్రత్యక్షంగా ఏదైతే ఉన్నదో మనకు పంచుకున్న నిఖరమైనటువంటి జ్ఞానము. బాపూజీ ముఖ్య సందేశము మరణానికి భయపడటానికి మానేయండి, మానేయండి, ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోండి. అప్పుడు మరణం ఒక ద్వారంగా మీ అందరికీ కూడా అర్థమవుతూ ఉంటుంది. అంటే ఏదైతే మరి ద్వారము అంటే ఎలాగా అంటే మనం మామూలుగా అనుకుంటూ ఉంటాము, మరణం అనేది జీవితానికి ముగింపు కాదు, కేవలం పంచభూతాల శరీరం నుండి ఆత్మ నిష్క్రమించటమే. అంటే ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని పుచ్చుకుంటూ ఉంటుంది. శరీరం 5 మూల కాలాల్లో, అనగా మూలకాలు అంటే తత్వాలు: ఆకాశము, భూమి, అగ్ని, వాయువు, నీరు. ఇవన్నీ కూడా మరి తత్వాలు కదా, ఇవన్నీ కూడా కలిసిపోతూ ఉంటాయి, విలీనమవుతుంది. కాగా ఆత్మ చైతన్య శక్తి రూపంలో తన ప్రయాణానికి కొనసాగిస్తుంది. బాపూజీ శరీరాన్ని వాహనంగా, ఆత్మను డ్రైవర్గా అభివర్ణించారు. జ్ఞాని అయిన ఆత్మకు మరణం అనేది ఒక ఉత్సవం అని చెప్తూ ఉంటారు. ఇక్కడ విషయం ఏంటి అంటే, మరణ సమయంలో శరీరం నుండి
ఏమి బయటికి వస్తుంది అంటే వాట్ లీవ్స్ ది బాడీ ఎట్ ది డెత్ అనగా ఏం బయటికి వెళ్ళిపోతుంది శరీరంలో నుండి? ఒక చైతన్యమా, ఆత్మ, ప్రాణమా? మనము ఈ అధ్యాయంలో మరణ క్షణంలో భౌతిక శరీరం నుండి ఏ ఏ అంశాలు మరియు సూక్ష్మ పొరలు విడిపోతాయో వివరంగా వెలుగులోకి తెస్తుంది. సూక్ష్మ శరీరం యొక్క నిష్కరణ, మరణం సంభవించినప్పుడు ఆత్మ ఒంటరిగా బయటికి రాదు. అది తనతో పాటు సూక్ష్మ శరీరాన్ని తీసుకొని వెళుతుంది. ఈ సూక్ష్మ శరీరం 3 తేలికపాటి మూలకాలైన ఆకాశము, వాయువు, అగ్నితో కూడి ఉంటుంది. భారీ తత్వాలు బరువు అవ్వటం వల్ల భూమి మీదే నడుస్తూ ఉంటుంది. శరీరం యొక్క 2 అత్యంత భారీ మూలకాలు జలము, భూమి. ఇవి వదిలేస్తుంది. మరణం తర్వాత శవంలోనే ఉండిపోతాయి. ఇవి అగ్ని యొక్క వేడి, వాయువు మరియు చలనం ఆకాశం యొక్క అంతర్గత స్థలము సూక్ష్మ శరీరంతో పాటు వెళ్ళిపోతుంది. భౌతిక శరీరం వెంటనే చల్లబడి నిశ్చలంగా మారిపోతుంది. అంటే కదలకుండా జడ పదార్థంలాగా శరీరం ఉండిపోతుంది. కారణ శరీరం మరియు కర్మల రికార్డు ఈ యొక్క సూక్ష్మ శరీరం లోపల కారణ శరీరం ఉంటుంది. ఇది ఆత్మ యొక్క అత్యంత లోతైన పొరగా పరిగణించబడుతుంది. ఇది మన అన్ని జన్మల కర్మలను ఒక సూపర్ కంప్యూటర్ లాగా భద్రపరిచే ఒక స్టోర్ హౌస్. మనిషి యొక్క ప్రతి ఆలోచన, మాట, భావన మరియు చర్య ఆకాశ తత్వంలో ఎల్లప్పటికీ రికార్డు అవుతుంది. సంస్కారాలు ముందుకు సాగటం ఆత్మ గత అనేక జన్మల నుండి సేకరించిన అన్ని సంస్కారాలు, అలవాట్లు మరియు మానసిక ప్రవృత్తులను తనతో పాటు ముందుకు తీసుకువెడుతుంది. ఒక వ్యక్తి జీవితాంతం భయం లేదా అశాంతితో జీవిస్తే అతని ఆత్మ మరణానంతరం కూడా అదే భయాన్ని మోసుకువెళ్తుంది. జ్ఞానం మరియు శాంతితో జీవించిన వాడు ఆ శాంతినే ముందుకు తీసుకువెడతాడు. అంతిమతి సోగతి అని అంటూ ఉంటారు కదా. అంటే ఫైనల్ థాట్ డిసైడ్స్. అంటే శరీరాన్ని మళ్ళీ తీసుకోవాలా వద్దా, ముక్తి పొందాలా, జీవన్ముక్తి పొందాలా, వేరే హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళాలా అనేది శరీరం వదిలేసేటప్పుడు ఫైనల్ సంకల్పం డిసైడ్ చేస్తుంది అని అంటూ ఉన్నారు. శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు చివరి క్షణాల్లో మనసు యొక్క స్థితి లేదా ఆలోచన ఎలా ఉంటుందో అదే ఆత్మ యొక్క తదుపరి ప్రయాణాన్ని మరియు గమ్యాన్ని నిర్ణయిస్తూనే ఈ ప్రాచీన సూత్రాన్ని బాపూజీ ప్రత్యేకంగా నొక్కి చెప్తూ ఉన్నారు. మనస్సు, ఇల్లు లేదా ఏవైనా ప్రాపంచిక బంధనాలు, మోహంపై చిక్కుకుంటే ఆత్మ అక్కడే ఉండిపోతుంది. చివరి క్షణంలో మనసు పూర్తిగా సుప్రీం అథారిటీ స్మరణలో లీనమైతే ఆత్మ పరంధామం వైపుకు ప్రయాణిస్తుంది. బాపూజీ ముఖ్య సందేశం అంతిమతి సోగతి అంటే చివరి ఆలోచనే ఆత్మకు తదుపరి ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది అని చెప్తూ ఉన్నారు. అచ్చా పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. అచ్చా పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు.